హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే. ఈరోజు మన వీడియోలో భాగంగా చాలామంది ఆస్పిరెంట్స్ ఏపీ పోలీస్ ట్రైనింగ్ షెడ్యూల్ ఎలా ఉంటుంది, సివిల్ కానిస్టేబుల్కి ఎలా చేస్తారు, ఏపీఎస్పీ కానిస్టేబుల్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది అని చెప్పి కొంతమంది డౌట్స్ అడగడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఏపీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత సివిల్ కానిస్టేబుల్ అయినా ఒకటే, ఏపీఎస్పీ కానిస్టేబుల్ అయినా ఒకటే. అవి కేవలం చూడండి ఫ్రెండ్స్, చూడండి, సివిల్ ఏపీఎస్పీ ఎలా డివైడ్ అవుతుందంటే, సివిల్ వాళ్ళకి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత స్టేషన్ అలాట్మెంట్ ఉంటుంది, స్టేషన్కి అలాట్ చేస్తారు. అదే ఏపీఎస్పీకి అయితే స్టేషన్ అలాట్మెంట్ ఉండదు, కేవలం వాళ్ళ బెటాలియన్ మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక చిత్తూరు బెటాలియన్ ఉంటుంది, తర్వాత రాజమహేంద్రం, తర్వాత శ్రీకాకుళం, ఇలా టోటల్ 2500 మంది ఏపీఎస్పీకి సెలెక్ట్ అయినట్లయితే వాళ్ళలో ఒక్కో చిత్తూరుకి ఒక 600 మంది, రాజమహేంద్రం తర్వాత 400 మంది, శ్రీకాకుళం ఒక 400 మంది, అలా కొంతమంది సెలెక్ట్ అయింటారు కదా. వాటికి సంబంధించి మాత్రమే తప్ప ఇంకా వేరే సంబంధించి ట్రైనింగ్లో డేట్స్ అన్నది చేంజ్ అన్నది, తర్వాత వాళ్ళకి వేరే రకమైన ట్రైనింగ్ అనేది ఉండదు. కేవలం చూడండి ఫ్రెండ్స్, డిఫరెన్సియేషన్ ఎక్కడ ఉంటుందంటే, ట్రైనింగ్ సెంటర్లో రన్ అందరూ చేయాలి, రూల్స్ అందరికీ ఉంటాయి, అందరూ 4:30కి లేయాలి, అందరికి హాలిడేస్ ఉంటాయి, టోటల్ ట్రైనింగ్ అందరికి ఒక్కటే. శాలరీ దగ్గర ఇంకా ప్లస్ బెనిఫిట్ ఏమంటే, ఏపీఎస్పీ కానిస్టేబుల్కి ఇంకా 3,000 or 4,000 ప్లస్సే ఉంటుంది సివిల్తో పోలిస్తే. అది కూడా ఎలా అంటే, శాలరీ ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ 35,000 వచ్చిందనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బేసిక్ పే 24,500, మనకి మొత్తం టీఏలు డిఏలు అన్నీ కలుపుకొని 35,000 వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఈ 35,000లో కూడా ఎలా డివైడ్ అవుతుందంటే, ఏపీఎస్పీకి 35,000 వస్తుంది, బట్ కానీ అడిషనల్గా ఏమవుతుందంటే, టీఏలు కానీ డిఏలు కానీ ఎక్స్ట్రాగా 3,000 కానీ 4,000 కానీ యాడ్ అవుతుంది. సో వీళ్ళతో పోలిస్తే, సివిల్ వాళ్ళతో పోలిస్తే వీళ్ళకు ఒక 3,000-4,000 ఎక్కువ ఉండడానికే ఛాన్స్ ఉంది. ఫస్ట్ డౌట్. తర్వాత వచ్చేసి, ట్రైనింగ్లో ఇప్పుడు చాలామంది సివిల్కి ఒక ట్రైనింగ్, ఆ తర్వాత ఏపీఎస్పీకి ఒక ట్రైనింగ్ అంటే అందరు రన్ చేయాలి, అందరూ ఏం చేయాలి. బట్ కాకపోతే ఆఫ్టర్నూన్ సివిల్ క్యాండిడేట్ లా క్లాసెస్కి వెళ్తుంది, అంటే ఆ స్టూడెంట్ ఆ సివిల్ యాస్పిరెంట్ సివిల్ కానిస్టేబుల్ ఆయన లా క్లాసెస్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మామూలు ఏపీఎస్పీ క్యాండిడేట్ డ్రిల్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే సివిల్ అన్నది స్టేషన్ అలాట్మెంట్ ఉండదు, ఏపీఎస్పీ అనేది జోన్ వైజ్ కాబట్టి ఆ జోనల్కి సంబంధించి పోస్ట్ డివైడ్ చేసి పంపిస్తారు. కాబట్టి మిమ్మల్ని సీఎంలు వచ్చినా, పిఎంలు వచ్చినా, తర్వాత ఏమైనా ఎమ్మెల్యే ఎంపీలు ఉన్నా వాటికి సంబంధించి సెక్యూరిటీకి మిమ్మల్ని యూజ్ చేయడం జరుగుద్ది. అంతేకాని ఆ ట్రైనింగ్ సెంటర్లో ఒకరికి ఒక ఎగ్జామ్, ఒకరికి ఒక ట్రైనింగ్, ఒకరికి ఒక పర్ఫార్మెన్స్ అనేది ఏమి ఉండదు. ఇంకా ట్రైనింగ్లో ఎవరికైనా పర్ఫార్మెన్స్ అంటే, ఎస్పెషల్లీ ఏపీఎస్పీ క్యాండిడేట్కి మంచి పర్ఫార్మెన్స్ ఉన్నట్లయితే వాళ్ళని ఎమ్మెల్యే ఎంపీ సెక్యూరిటీస్ కానీ, తర్వాత వేరే సీఎం సెక్యూరిటీ కానీ, తర్వాత మంచి బందోబస్తు కానీ, తర్వాత కోబ్రా అని ఒక ఆఫీసర్స్కి సంబంధించి ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఎస్పీ నార్మల్ క్యాండిడేట్కి ఒక 35,000 శాలరీ వస్తే, ఎక్స్ట్రాడినరీ ఆఫీసర్గా సెలెక్ట్ అయితే వాళ్ళకు ఒక 70,000 శాలరీ వస్తుంది, అంటే డబల్. సో అలా చాలామంది ఎందుకు ట్రైనింగ్లో మెరుగ్గా ఉండాలని చూస్తారంటే, వాళ్ళ పర్ఫార్మెన్స్ను బట్టి వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళకి ఏ పొజిషన్ వెళ్ళాలి. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏపీఎస్పీ బెనిఫిట్ ఏమంటే, సివిల్ క్యాండిడేట్ స్టేషన్కి మాత్రమే అలాట్ అవుతాడు. ఒక 2 years ఎస్పీ చేసేసిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ నుంచి స్టేషన్కి అలాట్ అవుతారు. ఏపీఎస్పీ క్యాండిడేట్ ఎలా అవుతాడంటే, సీఎంకి, పిఎంకి, తర్వాత ఎమ్మెల్యే ఎంపీస్ వాళ్ళ వే ఆఫ్ పర్ఫార్మెన్స్ను బట్టి తీసుకోవడం జరుగుద్ది. ఇంకొకటి ఏమంటే, ఎవరు శాలరీస్ పరంగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరికైనా శాలరీ ఇప్పుడు బేసిక్ పే 24,500, మనకి అన్నీ కలుపుకొని టీఏ డిఏలు అన్నీ కలుపుకొని సివిల్కైనా ఏపీఎస్పీకైనా 35,000 ప్లస్సే వస్తుంది. సో ఎవరు శాలరీ పరంగా ఇది పడాల్సిన అవసరం లేదు. బట్ ఇంక్రిమెంట్ అనేది ఇయర్లీ బై ఇయర్లీ ఉంటుంది. సో అంతేగాని నెక్స్ట్ వాళ్ళకి తక్కువ వీళ్ళకి ఎక్కువ అనే ప్రిఫరెన్స్ అనేది ఎక్కడా ఉండదు. తర్వాత ట్రైనింగ్ కూడా అంత హార్డ్గా ఏమి ఉండదు. బట్ కాకపోతే ఏపీఎస్పీ వాళ్ళు డ్రిల్స్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఆటోమేటిక్గా 1 month 2 months అయిపోయిన తర్వాత ట్రైనింగ్కి అలవాటు పడతారు. సో ఎవరు అయినా ట్రైనింగ్కి ఏదో జరుగుద్ది, తర్వాత ఎక్కడెక్కడో ట్రెక్లింగ్, ఏదేదో కిలోమీటర్స్ కొట్టాలి, ఏదేదో లాంగ్ జంప్ అవన్నీ ఉంటాయి, స్క్వాట్ జంప్స్ అవన్నీ అనేవి భయపడాల్సిన అవసరం లేదు. ట్రైనింగ్ అనేది మీకు అనుకూలంగా జరుగుద్ది. 9 months హ్యాపీగా ట్రైన్ అవుతుంది. తర్వాత 3 monthsకి ఒకసారి మీకు 2-3 days హాలిడేస్ ఇస్తారు.
అప్పుడు ఇంటికి రావచ్చు. తర్వాత మరి మన యూనిట్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఏపీఎస్పీ అయినా సివిల్కైనా ఉన్న డిఫరెన్సు. ఎవరికైనా ట్రైనింగ్ అనేది ఒకేలా ఉంటుంది. ఇది దృష్టిలో పెట్టుకోండి, ఎవరేం వేరియేషన్ కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ 4 more videos.